నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి మంచి జ్యూసీగా ఉండి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఇలాంటి మృదువైన కమ్మని రుచి కలిగినటువంటి రవ్వ లడ్డు తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దామండి. చూసే ముందు ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా అలాగే మీరు మన ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయండి. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే రవ్వ లడ్డు తయారీ విధానాన్ని చూద్దామండి. ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకొని ఆ తర్వాత ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి 1 గంట నుంచి 2 గంటల సేపు అలా వదిలేసేయాలండి. రవ్వను వేయించుకునే ముందు మనం ఇలా చేయడం వల్ల పచ్చి కొబ్బరిలో ఉండే పాలని ఈ రవ్వ బాగా పీల్చుకొని రవ్వకి మరింత రుచి వస్తుంది. అండ్ అంతేకాకుండా మన రవ్వ లడ్లు త్వరగా పాడవకుండా కొంత ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 2 అవర్స్ తర్వాత మనము మన రవ్వ లడ్లను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి 3 టేబుల్ స్పూన్స్ గీని వేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక గుప్పిడి జీడిపప్పు పలుకులు, 2 గుప్పిళ్ళు కిస్మిస్ వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని చిన్న మంట మీద దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇలా వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ నేతిలోనే ఇందాక మిక్స్ చేసి ఉంచుకున్న బొంబాయి రవ్వ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకొని ఈ నేతిలో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ స్టవ్ ఫ్లేమ్ ని పూర్తిగా లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు దగ్గరుండి చక్కగా నిదానంగా ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామంటే కొంచెంసేపటికి రవ్వలోంచి మంచి కమ్మటి ఫ్లేవర్ బయటకు రిలీజ్ అవుతుందండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి లడ్డూలు కూడా మంచి టేస్టీగా ఉంటాయి అండ్ నిల్వ కూడా ఉంటాయి అనమాట. సో ఈ విధంగా ఈ బొంబాయి రవ్వ అంతా కూడా ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇక స్టవ్ మీద నుంచి తీసేసి పక్క పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ ఏమీ ఆఫ్ చేయలేదండి. మళ్ళీ అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 1/2 కప్పు షుగరు అండ్ అలాగే ఒక 100 ml వాటరు పోసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకుంటూ తీగ పాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు షుగర్ని తీసుకున్నాను కదండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తీసుకునేవారైతే 1 కప్పు వరకు అయినా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మన పంచదార పాకం ఆల్మోస్ట్ దగ్గరకు పడిపోయిందండి. మనము ఇది తీగ పాకానికి వచ్చింది లేదో తెలుసుకోవడానికి ఇలా కొంచెం గరిటతో తీసుకొని ఈ పాకాన్ని మనం వేళ్లతో టచ్ చేసి చూస్తే ఇలా సన్నని తీగలాగా అతుక్కుంటూ వస్తే కనుక ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న బొంబాయి రవ్వని అండ్ అలాగే కిస్మిస్ జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని కొద్దిగా అలా ఒక్కసారి కలుపుకొని కొంచెంసేపు అలా ఉంచేసేయాలి. అలాగని ఈ మిశ్రమాన్ని అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇదంతా కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని ఆ తర్వాత ఇలా మన చేతులకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కొంచెంగా ఈ మిశ్రమాన్ని తీసుకొని చక్కటి రౌండ్ బాల్ లాగా చుట్టుకున్నామంటే అద్భుతమైన రుచితో మంచి జ్యూసీగా ఉండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్లు రెడీ అయిపోయినట్లేనండి. ఫ్రెండ్స్, మనం ఈ రవ్వ లడ్డులు తయారు చేసుకునేటప్పుడు మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. మనం తీసుకున్న పాకము కరెక్ట్గా తీగ పాకం అయ్యి ఉంటే కనుక ఇలా రవ్వ లడ్డు చక్కగా చుట్టుకోవడానికి నీట్గా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి మిశ్రమం అంతా కూడా పొడిగా అవుతూ లడ్డు కూడా చుట్టుకోవడానికి అసలు రాకుండా విరిగిపోతూ ఉన్నట్లయితే మనం తీసుకున్న పాకము బాగా లేత పాకం అయి ఉంటే అలా జరుగుతుందనమాట. సో అలాంటప్పుడు మనం ఏమి కంగారు పడకుండా జస్ట్ కాచి చల్లార్చిన పాలు అందులో పోసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చక్కగా లడ్డులు చుట్టేసుకోవడమేనండి. కాకపోతే ఇవి నిల్వ ఉన్నన్ని రోజులు అవి ఉండవండి. జస్ట్ ఒక 3-4 రోజుల వరకు బాగుంటాయి అనమాట. సో చూస్తారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా పాతకాలం వంట అయినా సరే చాలా కొత్త తరహాలో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీరే అంటారు చాలా అంటే చాలా సాఫ్ట్గా మంచి జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉన్నాయని చెప్పేసి. ఈ ప్రాసెస్ గురించి తెలిసిన వారైతే ఓకే, తెలియని వారి కోసం ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి చేశాను ఫ్రెండ్స్. ఇంతేనండి, ఇలాంటి చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఈ విధంగా చేసుకున్నామంటే ఇలాంటి కమ్మని రుచికరమైనటువంటి రవ్వ లడ్డుని మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.